మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పునూర్. విభిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు వ్యక్తులు సర్దార్, రవి, షఫీ, మణివన్నన్ అనే నలుగురు వ్యక్తులు జైలు జీవితం అనుభవిస్తూ కృష్ణగిరిలో అక్కడ ఒకటయ్యి ఈ విధంగా ఎర్రచందనం దొంగలతో ఒక్కసారిగా ధనవంతులయ్యాలని అనుకున్నారు. అయితే రాజంపేట నుంచి పుంగనూరు మార్గం మీదుగా ఇద్దరు వ్యక్తులు స్కూటర్లో వస్తూ వెనకాల ఇన్నోవాలో ఎర్రచందనం దొంగలను తీసుకొస్తూ ఉండగా నేతిగుట్లపల్లి వద్ద పోలీసులు అనుమానించి చూడగా ఎర్రచందనం దొంగలు పట్టుకున్నారు. దాదాపు 34 లక్షలు విలువ చేసి ఎర్రచందనం దొంగలు పట్టుకుని ఆ తర్వాత వారిలో సర్దార్ అనే వ్యక్తి మాత్రమే దొరికాడు. మిగతా వాళ్ళందరూ పరారయ్యారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటనల మీదుగా పలమనేటి ఎస్పీ ప్రభాకర్ వివరంగా చెప్తారు. పుంగనూరు పోలీసు వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ ఒక వ్యక్తిని, ఒక ఇన్నోవా వెహికల్ ని, 20 దొంగలను స్వాధీనం చేసుకోమైంది. అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు, ఇంతకుముందు పీడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు. ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయినాడు. అతని ద్వారా రెడ్ శాండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు. అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు, సయ్యద్, అరీఫ్ అండ్ మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకుని నిన్నటి దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి 20 ముద్దలు తీసుకున్నారు. వస్తే ఆ వెహికల్ కి బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఒకతను పట్టుకొని రిమాండ్ పంపిస్తారు. మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి, బ్యాక్ వర్డ్ ఏమి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనిపైన సమగ్ర విచారణ చేపడతాం. మామూలుగా దీని కిలో 5,000 అంటారు. దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి 33 లక్షలుగా విచారణ చేశారు ఫారెస్ట్ వాళ్ళు. ఎఫ్ఐఆర్ లో 4 ముద్దాయిలు ఉన్నారు. అందులో సర్దార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన ముగ్గురు వివరాలు పూర్తి వివరాలు తెలిసినాయి. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చే మన ఇన్పుట్ ప్రకారం ముద్దాలు యాడ్ చేసుకుని పోతాం. ఈ రోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం 20, దాన్ని 620 కిలోలు వెయిట్గా ఉన్నాయి. మొత్తం దాదాపు విలువ 33 లక్షలుగా డిఎఫ్ వాళ్ళు చెప్పారు.